హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఎండాకాలంలో ఏకులడికి వానాకాలంలో వడ్లు దంచినట్లుంది వ్యవహారమని హిహిహిహి అని నవ్వుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, పూల చొక్కా అనేవాడు శరణమన్నయ్య చికిరి చికిరి సాంగ్ గురించి, దానికి వచ్చిన పెయిడ్ వ్యూస్ గురించి ఘనంగా చెప్పాడని. దాన్ని పట్టుకొని మెగా పిఆర్ టీం అంతా శరణమన్నయ్యకి బాగా కాపు కాస్తుంది. అదొక జాతీయ గీతము, వాడొక పాకిస్తాన్ ఏజెంటు, వీళ్ళొక ఫ్రీడమ్ ఫైటర్స్. మరి ఈ ఓవర్ యాక్షన్ అస్సలు తట్టుకోలేకపోతున్నాం. ఏదో దైవ దూషణ చేసినట్టు, జాతి ద్రోహం చేసినట్టు క్యారం అని ఏడుస్తున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి ఉంటుంది. వాడి ఒపీనియన్ వాడు చెప్పాడు, వదిలేస్తే పోయేదానికి అదే పనిగా దాన్ని పట్టుకొని ఊగులాడుతున్నారు. నీకు దూలగా ఉంటే వాళ్ళది లేపుకో, అంతేగాని అనవసరంగా ఈ రచ్చయిందని మండిపడుతున్నారు మన ట్రేడ్ పండితులు. సినిమా పీకిందని తెలిసినా శరణమన్నయ్య గేమ్ డేంజర్ సినిమాకి బుర్జ్ ఖలీఫా అంత ఎత్తులో కటౌట్ పెట్టించారు. దాన్ని పీకేసినంత టైం కూడా ఆ సినిమా థియేటర్స్లో లేదు. ఆ కటౌట్కి సినిమాలో ఉన్న కంటెంట్కి ఏమన్నా సంబంధం ఉందా? ఇదే పెద్ద కామెడీ అంటే, ప్రీమియర్స్కే దోమల బ్యాడ్తో హాల్లో తిరుగుతుంటే దానికి డే 1 186 కోట్లు వచ్చినట్టు పోస్టర్ దించారు. ఇంకా పెద్ద కామెడీ ఏంటంటే, లాంగ్ రన్లో కూడా దానికి ఆ కలెక్షన్లు రాలేదు. దానికి తోడు గోజీ సినిమా టీజర్ ప్లే చేస్తామని వీర సైనికుల్ని బకరాలం చేశారు. వాళ్ళు చేసిన మోసంతో పోల్చుకుంటే వాడు మాట్లాడింది ఎంత? చెప్పడం మర్చిపోయా, గేమ్ డేంజర్ ఫ్లాప్కి ఐబొమ్మ రవి కారణమంట మన చిరంజీవి గారు లేటెస్ట్గా సెలవిచ్చారు. మన పవర్ బాబు హరోమహరా రైస్ మిల్లు కూడా ముందే అస్సాం బార్డర్ అంచుకు వెళ్ళిందని తెలిసినా ఒక్కో టికెట్ 1000-1200 పెట్టి ఫ్యాన్స్కి బొక్క పెట్టాడు. 5 సంవత్సరాలు తీస్తే అది 5 రోజులు కూడా థియేటర్స్లో ఉండలేదు. 100 రోజులు ఆడాలంటే 100 సంవత్సరాలు తీయాలేమో. ఇదే కామెడీ అంటే, మీ కోరిక మేరకే సినిమా టికెట్ రేట్ పెంచానని ఇంకా కామెడీ చేశాడు బాబు. ఎత్తిపోయిన సినిమాకి ముందే నాకిపోయిందని తెలిసిన సినిమాకి అంతంత టికెట్ రేట్లు పెట్టడం అన్యాయం కాదు. డబ్బులే ఊరికే వస్తున్నాయా జనాలకి? వాడేదో నెగిటివ్ చేస్తున్నాడు, ట్రోల్ చేస్తున్నాడని ఎగిరెగిరి గంతులు ఇస్తున్నారు. మరి అఖండ 2 సినిమాని ట్రోల్ చేసినప్పుడు అని నవ్వింది ఎక్కడికి పోయింది? ఎండాకాలంలో ఏకులడికి వానాకాలంలో వడ్లు దంచితే ఎలా తమ్మి? మన దేశం గురించి, హిందూ ధర్మం గురించి, మన దైవం, మన సంస్కృతి గురించి అంత గొప్పగా చూపించిన సినిమాని ట్రోల్ చేస్తుంటే, నెగిటివ్ రివ్యూలు ఇస్తుంటే, అప్పుడు ఈ అపర మేధావులే వాళ్ళకి వంత పాడారు, పూలు చల్లారు, ఎంకరేజ్ చేశారు, హిహిహి అని పల్లికిలించారు. ఇప్పుడు అది వీళ్ళ వైపు తిరిగేసరికి ఆహాకారాలు చేస్తున్నారు. అంత మంచి సినిమాకి అలా చేసినప్పుడు పెద్ది లాంటి ఒక రొట్ట సినిమా గురించి ఇలా కామెంట్ చేయడంలో తప్పే లేదు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఈ దండుపల్లెం బ్యాచ్ అంతా ఈ పూల సొక్కగాడు అఖండ తాండవంపై తప్పుడు రివ్యూ ఇచ్చినప్పుడు పూలు జల్లి సన్మానం చేసిన వాళ్ళే. వీళ్ళందరూ అప్పుడే ఖండించి వీడియోలు పెట్టుంటే బాగుండేది. ఇప్పుడు ఎవరు తీసిన గోతిలో వాడే పడ్డాడు. పుష్ప 2 సినిమాని బ్యాన్ చేసామని టార్గెట్ చేసి పైరసీని ఎంకరేజ్ చేసినప్పుడు వీళ్ళంతా ఏ సందులో ఉన్నారు? దేవర సినిమాని ఫ్లాప్ చేస్తాం, తొక్కుతాం, తొడిమే తీస్తామని ఎగిరినప్పుడు ఏ డొంక పట్టుకొని తిరుగుతున్నారు? మనం అనవసరంగా వేరే వాళ్ళని ట్రోల్ చేయకుంటే, టార్గెట్ చేయకుంటే మనకు కూడా అంతా మంచి జరుగుతుంది. అలా కాదని అందరి ముడ్డిలో ఏలెట్టి గెలుకుతా అంటే ఇలానే జరుగుతుంది. ఇక ఈ పూల సొక్కగాడంటావా, తోకలో ఊకలాంటాడు. మీ దరిద్రంతో పోల్చి చూస్తే వాడే బెటరు. అయినా ప్రతి ఒక్కరికి వారి అభిప్రాయాన్ని పంచుకునే హక్కు ఉంటుంది. వాడి ఒపీనియన్ వాడు చెప్పాడు, అది వాని వ్యక్తిగతం. ఇదేదో పెద్ద ఇంటర్నేషనల్ సమస్య అయినట్టు ఏదో బిల్డప్లు ఇల్లును అని మండిపడుతున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.